కోరిన వరాలను ఇచ్చే కోనేటి రాయుడు శ్రీనివాసుడు. ఉదయం సమయంలో యంత్ర ప్రతిష్ఠ చేసిన ప్రతి దేవాలయంలోని విగ్రహం రెప్పపాటు సమయం మహావిష్ణువు రూపాన్ని దాలుస్తుంది, తిరిగి యథారూపం దాలుస్తుంది. ఆ సమయంలో స్వామివారిని దర్శించేందుకు ముక్కోటి దేవతలు మునులు వేచి ఉంటారు. ఆ సమయంలో రోజు అష్టాక్షరి మంత్రంతో ధ్యానం చేయటం చాలా విశేష ఫలితాలను ఇస్తుంది. శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి ఉదయం తేనె నివేదన చేస్తే, నెలలో ఒక్కరోజు చేస్తే నెలంతా చేసిన ఫలితం దక్కుతుంది. ఉదయం 5:30 సమయానికి ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోని దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంటి పైన శ్రీనివాసుని దృష్టి పడుతుంది. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పిండి దీపాలు. బియ్యం పిండిని ప్రమిదిగా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, అప్పులు తీరిపోతాయి, స్త్రీలకు మాంగళ్య దోషం తొలగిపోతుంది, ఇంట్లో గొడవలు తగ్గుతాయి, వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఉపాధి లేనివారు ప్రతి శనివారం, మంగళవారం ఇలా పిండితోటి శ్రీనివాసుడికి దీపాన్ని వెలిగించి నివేదిస్తే వారి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. స్వామికి తులసి అంటే ఇష్టం. ప్రసాదంలో ఖచ్చితంగా తులసి ఆకు పెట్టే నైవేద్యాన్ని పెట్టాలి. తులసి దొరకని సమయంలో తులసమ్మను తలుచుకొని నైవేద్యాన్ని పెట్టాలి. బియ్యం, నువ్వులు, బెల్లం, ఆవు నెయ్యి కలిపి పొడి చేస్తే చిమ్మిలి తయారవుతుంది. ఇది ప్రతి శనివారం రోజు నివేదించి ప్రసాదాన్ని స్వీకరిస్తే శని బాధలు, ఈతి బాధలు తగ్గుతాయి. బెల్లం అన్నాన్ని శుక్రవారం రోజు స్వామికి నివేదించాలి. స్వామివారి తీర్థంలో ముఖ్యమైనది తులసి తీర్థం. స్వామికి ఇష్టమైనది పచ్చకర్పూరం కాబట్టి తీర్థంలో పచ్చకర్పూరం తప్పనిసరిగా వాడాలి. వివాహం, ఉద్యోగం, ఏదైనా సమస్యలు ఉన్నవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజు ఒక పసుపు బట్టలో 11 రూపాయి నాణాలు ముడుపు కట్టాలి. స్వామి ముందు ఉంచి వారి కోరిక చెప్పుకొని ఆ కోరిక నెరవేరాక ఆ ముడుపుతో పాటుగా వడ్డీ కలిపి హుండీలో వేయాలి. ఇది మంచి పరిష్కారం. అలాగే స్వామివారికి కీర్తనలు చాలా ఇష్టం కాబట్టి కలియుగంలో నామస్మరణ కీర్తనలతోటే ప్రసన్నుడవుతాడు స్వామి. గోవిందనామాలు స్మరించటం వల్ల కూడా స్వామివారి అనుగ్రహం దక్కుతుంది. ఏకాదశి వ్రతాలు, 7 శనివారాల వ్రతాలు, శనివారం ఉపవాసాలు ఇవన్నీ ప్రీతిగా భక్తిగా ఆచరిస్తే వెంకటేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. శనివారం రోజు రావి చెట్టుకు ప్రదక్షిణ చేసినా కూడా స్వామి అనుగ్రహం దక్కుతుంది. అలంకార ప్రియుడు కాబట్టి స్వామిని అలంకరించినా సంతోషపడతాడు.